హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నా డే వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే చాలా అంటే చాలా లేట్ అయింది. అది కాక మా హస్బెండ్ వెళ్ళిపోయారు అప్పుడే. ఇంకా నేను, బాబే ఇంకా బాబు కూడంగా కాసేపు తనని మాట్లాడిస్తూ వీడియో అనేది కంటిన్యూ చేద్దామనుకున్నాను. అందుకోసమే తనను ఫస్ట్ చూపిస్తూ తనని మాట్లాడమని చెప్పాను. కానీ తను కెమెరా ముందుకు రాగానే చాలా సిగ్గుపడుతూ దాక్కోవడం అవన్నీ చేశాడు. అందుకే ఈ క్యూట్ మెమోరీస్‌ని కూడంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న క్లిప్సే మనకు తర్వాత చూసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మన ఫోన్‌లో ఎంత స్టోర్ చేసుకున్నా కానీ, ఫోన్ మార్చినప్పుడైనా కానీ, ఫోన్ పోవడం గానీ, స్టోరేజ్ ఎక్కువ అవ్వడం గానీ, ఏదైనా వచ్చినా కానీ మనం ఆ వీడియోస్‌ని డిలీట్ చేయడం, లేకపోతే ఆ వీడియోస్ పోవడం అలా జరుగుతుంది. కానీ యూట్యూబ్ అనే ఈ ప్లాట్‌ఫామ్ పైన మనం ఎన్ని వీడియోస్ కానీ, ఎన్ని జీబీస్ కానీ మనం డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అది కూడంగా ఒక ప్లస్ పాయింట్‌గా. ఇలానే ఇంకా నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తూ తనని కూడంగా ఆహ్, ఇంటరాక్ట్ చేస్తూ ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేశాను. బయట ఊడవడం కానీ, ఇంకా శుక్రవారం కదండీ! అందుకోసమే ఇంకా బయట ఇల్లు తుడవడం, బయట కూడంగా కడిగేశాను. వర్షం పడింది. ఇంకా రేకులపై నుంచి మొత్తం దుమ్ము అలా వచ్చింది. అందుకోసమే ఇంకా బయట గూడా మొత్తం కడిగేసి అన్నం పెట్టేశాను. మాకైతే ఇంకా నార్మల్‌గా అన్నం పెట్టేశాను. బాబు కోసం పెసరపప్పు ఇంకా బియ్యం అయితే పెట్టేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను. అందుకోసమే ఫస్ట్ క్లిప్ అయితే పెట్టలేదు. అందుకోసమే ఇంకా బాబుది మేము వండిన అన్నం అయితే ఇంకా క్లిప్ పెట్టాను. బాబుకి ఈ పెసరపప్పు, బియ్యం అని చెప్పాను కదండీ! అందులో కొంచెం ఉప్పు వేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం విగట పుడుతుంది. అలానే 1 ఇయర్ బిలో ఉన్న బేబీస్‌కి ఎప్పుడైనా కానీ ఉప్పు అనేది మనం ఫుడ్‌లో కలపకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆహ్, కిడ్నీస్ అనేవి అంత డెవలప్ కావు. అది కాక వాళ్ళకు అరిగించుకునేంత శక్తి ఉండదు. అందుకోసమే ఎవరైనా న్యూ మామ్స్ కనుక ఈ వీడియో చూస్తున్నైతే మీరు అస్సలు బేబీ ఫుడ్‌లో 1 ఇయర్ కంటే ముందు ఉప్పు అనేది వేయకండి. 1 ఇయర్ ప్లస్ అన్న బేబీస్‌కి మాత్రమే ఉప్పు అనేది వేయండి. అది కూడంగా చాలా తక్కువ అంటే తక్కువ ఒక చిటికెడు అంతకంటే ఎక్కువ వేసి వాళ్ళకు పెట్టకండి. ఎందుకంటే వాళ్ళని మనమే బాధ పెట్టిన వాళ్ళమవుతాము. వాళ్ళకి చెప్పడానికి కూడంగా రాదు. ఎందుకు ఏడ్చారో కూడా వాళ్ళకి తెలీదు. అందుకోసమే మనమే కొంచెం జాగ్రత్త పడాలి. బేబీ ఫుడ్‌ని కూడంగా కొంచెం ఆల్టర్‌నేటివ్ డేస్‌గా మనం కొంచెం ఎప్పుడు మారుస్తూ ఉండాలి. ఒకే విధంగా బేబీకి ఫుడ్ అనేది పెట్టకూడదు. చాలామంది కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. మనం ఇది చిన్న మిస్టేక్ అని అనుకుంటాము. కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు ఇలా చేయడం వల్ల నష్టపోతారు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మనం ఈరోజు కడుపు నిండా తినలేము. అందుకోసమే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన దానికి మనం ఒక రేట్ అనేది ఇవ్వడం అనేది చాలా నేరం. వాళ్ళ కష్టానికి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళే ఒక రేట్ అనేది నిర్ణయించుకోవాలి. కానీ మన దేశంలో మాత్రం అలా ఉండదు. అయినా మీరెప్పుడైనా బెండకాయలు తీసుకునేటప్పుడు బెండకాయలు చివర్ల తుంచకూడదు. మనం బెండకాయని ప్రెస్ చేస్తే మనకు అది లేతగా ఉందో లేదో తెలుస్తుంది. మనం తుంచడం వల్ల వాటిని ఆహ్, తుంచేసి మనం పక్కన పడేస్తాము అందులోనే. అలా పడేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ డే అమ్ముకోవడానికి కూడంగా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇవి ముదురువి అని అనుకుంటారు. మనం వాళ్ళ కష్టానికి విలువనిచ్చి మనం అలా ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అన్నీ అలా చూడం కదండీ! 1, 2 చూస్తాము. అయినా కానీ అలా ఈజీగా ప్రెస్ చేసి చూస్తే అవి లేతగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. అందుకోసమే చెప్తున్నాను. ఇంకా బెండకాయలని కూడా ఇలా జాలి గిన్నెలో కడిగేసి పెడతాను. అవి ఆరిపోతాయి. ఇంకా టమాటా, బెండకాయ
నేను టమాటా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. వంటలు నేర్చుకోవడం అనేది నేను ఆఫ్టర్ మ్యారేజే నేర్చుకున్నాను. నాకు బిఫోర్ మ్యారేజ్ అనేది వంట అంతగా రాదు. ఎందుకంటే మా అమ్మే చేసేది. ఎక్కడికైనా వెళ్ళినా కానీ రైస్ పెట్టుకోవడం కానీ, అలా చిన్న చిన్నవి ఇంకా ముందు రోజే కర్రీ చేసి పెట్టడం, ఇంకా ఏమైనా పచ్చళ్ళు ఉంటే అలా తినేవాళ్ళం. ఇంకా ఎగ్ అయితే నార్మల్‌గా ఉడకబెట్టేసి ఇంకా అలా తినేవాళ్ళం. నాకు కర్రీస్ అంత పెద్దగా రావు పెళ్ళికి ముందు. పెళ్లి తర్వాతే నేను బేసిక్ కర్రీస్ అయితే చేస్తాను. చాలా బావుంటాయని చెప్పను కానీ బావుంటాయి. అలా అయితే చేయగలను. ఎందుకంటే నేను నేర్చుకుంది కూడంగా ఆఫ్టర్ మ్యారేజే. ఇంకా నా మ్యారేజ్ అయ్యి 2½ ఇయర్స్ అవుతుంది. ఈ 2½ ఇయర్స్‌లో కూడంగా చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి కుకింగ్‌లో. ఎవ్వరు ఒకే రోజులో కానీ, ఒకే ఇయర్‌లో కానీ నేర్చుకోలేదు. వాళ్ళు అంతట వాళ్ళు నేర్చుకుంటూ మన పనిలో మనం కొంచెమైతే పర్ఫెక్ట్ అవుతాము. దీంట్లో ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఉండరు కదండీ! అలా అని నేను కూడంగా బేసిక్ కర్రీస్ అయితే చేస్తాను. నాకొచ్చిన వాటిలో అయితే నేను బావుంటాయి ప్రతి ఒక్క కర్రీ అలా చేస్తాను. ఇక బాబుని చూసుకుంటూనే ఇంకా కర్రీ కూడంగా కంప్లీట్ చేశాను. ఇక బాబుకి అన్నం చల్లారిన తర్వాత ఇంకా బాబుకి తినిపించేసి నేను కూడంగా తిన్నాను. బయటైతే చూసాను చల్లగా ఉండే వాతావరణం. అందుకోసమే ఇంకా బయట కూడా చూపిస్తున్నాను. తూనీగలంటారు కదండీ! అవి వచ్చాయి. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుందో లేదో తెలీదు కానీ తూనీగలొస్తే వర్షం పడుతుంది చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. అందుకోసమే తూనీగలు కనిపిస్తున్నాయి. వీడియోలో క్లియర్‌గా ఉందో లేదో తెలీదు కానీ ప్రశాంతంగా వాతావరణం అనేది ఉంది. ఇంకా ఈ ఆయింట్‌మెంట్ ఏంటి అని చూస్తున్నారా? కాళ్ళకు మొత్తం మెట్టెలు పెట్టుకుంటాం కదా! అక్కడ మొత్తం ఈ నీళ్ళ తడికి ఇప్పుడు వర్షాకాలం కదా! అందుకోసమే ఇంకా నా కాళ్ళకైతే చిన్న చిన్న కురుపుల్లాగా అయ్యాయి. మనకు తడి వల్ల అలా అవుతుందంట. ఇంకా అందుకోసమే ఇది మెడికల్ షాప్‌లో నేను తీసుకున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నాకు యూజ్ అయింది. అందుకోసమే చూపిస్తున్నాను. ఇది మనం నైట్ టైమ్‌లో కానీ మనం ఎక్కువ కాళ్ళని వాటర్‌లో తడపనప్పుడు యూజ్ చేయాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం అప్లై చేసుకోవాలి. చేసుకోవడం కూడంగా చాలా తక్కువ తక్కువ తీసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ అనేది అప్లై చేయాలి. ఇది మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అనేది అవుతుంది. ఇది మొత్తం మనకు ఆయిలీగా అయిపోతుంది. లైట్‌గా మారిపోయి ఇంకా మనకు శరీరం పైనే ఆరిపోతుంది. అది అంత క్లియర్‌గా కనిపిస్తుందో లేదో తెలీదు మనకు. కానీ ఈ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలానే మెట్టెల దగ్గర గూడంగా మనకు కొంచెం లూజ్‌గా పెట్టేసి క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. అందుకే చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందో అని. అంతేగాని తప్పుగా ఎవరు అనుకోకండి. నాకు యూజ్ అయింది కాబట్టే చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అని. అంతేకానీ బ్యాడ్‌గా మాత్రం తీసుకోకండి. నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది నాకు మంచిగా కనిపించిన తర్వాతే నేను షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి. అంతేకానీ బ్యాడ్‌గా మాత్రం కామెంట్ చేయకండి. ఇంకా బాబుని కాసేపు బయట అయితే ఆడిపిస్తాను. బాబైతే నిద్రపోతాడు. అందుకోసమే నేను బాబుకు తినిపించిన తర్వాత కాసేపు ఆడిస్తాను. ఆ తర్వాతే తనని ఇంకా పడుకోబెడతాను. అందుకోసమే తనను కాసేపు బయటైతే కూర్చోబెట్టి ఇంకా కాసేపు అలా తనతో మాట్లాడుతూ తననైతే ఆడిపిస్తున్నాను. అంతే అండి ఈ వ్లాగ్‌ని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ బటన్‌ని ఆన్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూస్తారు.